నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మీరు న్యూమరాలజీ పరంగా అన్ని నెంబర్సే చాలా ఇంపార్టెంట్ మన లైఫ్ మీద అని చెప్తూ ఉంటారు. అలానే మొబైల్ నెంబర్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు సార్. కానీ ఇంతవరకు మొబైల్స్ లేవు కదా అని చాలా మంది మనకు కామెంట్స్ చేస్తున్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి? అసలు మొబైల్ నెంబర్కి ఎట్లా ఇంపార్టెన్స్ ఉంటుంది మన లైఫ్ మీద? మొబైల్ నెంబర్ లేదు అన్నప్పుడు ఎలా ఉంది, బాగానే ఉన్నాం కదా అంటే మొబైల్ నెంబర్ వాడకండి. అయితే సింపుల్గా చెప్తాను. ఎందుకంటే దీన్ని ఎవరు ఎట్లా నొచ్చుకున్నా సరే ఏంటంటే మొబైల్ నంబర్ లేనప్పుడు మనకు దాని ప్రభావం లేదు. ఇప్పుడు దాంతో రేడియేషన్ వస్తుంది, దాని నంబర్ ప్రభావం వస్తుంది. ఉదాహరణకి చెప్తే మనకు మొబైల్ నంబర్ వల్ల లాభం ఏంటి అనేది చెప్తాను ఒకసారి. నష్టాలు చాలా చెప్పాము వీడియోలలో. నష్టాలు కొంచెం ఎక్కువ ఏంటంటే మన మొబైల్ నంబర్లో 4, 7, 8 నంబర్స్ ఎక్కువ ఉంటే, అంటే 2కు మించి ఉంటే ప్రాబ్లమ్స్ అనేటివి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతాయి. ఇక్కడ లాభాల విషయాల్లోకి తీసుకుంటే మొబైల్ నంబర్ వాడడం, మన నంబర్ బాగా లేకపోతే టోటల్గా ఫలితాలన్నీ నష్టాల్లోకి తీసుకెళ్తాయి. నీతో ఎవరు ఉండరు. ముఖ్యంగా నువ్వు ఒక అతను నిన్న ఒక సింపుల్గా ఒక అతని నంబర్లో 5 7s ఉంటాయి. మ్యారేజ్ రిసెప్షన్ కోసమని శ్రీశైలం వెళ్ళారు. ఇతను ఒక బీటెక్ చేశాడు. ఆ అబ్బాయి మ్యారేజ్ కాలేదు, ఇప్పుడు 35 ఏజ్ వచ్చింది అతనికి. అతని డేట్ ఆఫ్ బర్త్ కూడా 1987. నేను ఒకటే సింపుల్గా అడిగారు, ఆ అబ్బాయికి మ్యారేజ్ అవ్వట్లేదు సార్. ఆ అబ్బాయి టోటల్గా బయటికి వెళ్తాడు, ఇంట్లో టిఫిన్ చేయడు, మంచి బాగా కోటీశ్వరుడే, చాలా వాళ్ళ ఇంట్లో మంచి వెల్ లైఫ్ అంతా బాగుంది. కానీ ఇతనికి మ్యారేజ్ అవ్వలేదు, 35 ఇయర్స్ అయింది. అతనికి ఎప్పుడు కూడా లోన్లీగా ఉండడం ఇష్టం. ఒకటే నన్ను అడిగాను, సార్ అబ్బాయికి మ్యారేజ్ అవ్వట్లేదు, పొద్దున ఇంట్లో టిఫిన్ చేయడు, ఇంట్లో లంచ్ చేయడు, ఇంట్లో డిన్నర్ చేయడు. ఒక రూమ్ ఉంటుంది అతనికి, ఆ రూమ్లోనే ఎవరిని రానివ్వడు. ఉదాహరణకి మనకు నరసింహ సినిమాలో నీలాంబర టైపా అన్నాను. కాదు సార్, ఆమె నన్ను కనీసం ఎవరితో మాట్లాడుతుంది. ఇతను వస్తాడు బయటికి, కానీ బయటికి వెళ్తాడు, టిఫిన్ చేస్తాడు, లంచ్ చేస్తాడు, డిన్నర్ చేస్తాడు, వచ్చి కూర్చుంటాడు. ఎందుకు అతని ఏంటి సార్ అని అడిగారు. ఒకటి ముఖ్యంగా అతని లైఫ్లో 7 నంబర్స్ ఎక్కువ ఉన్నాయా అని అడిగాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్పమన్నాను, చెప్పారు. సంథింగ్ April 9, 10, 1987 అన్నాడు. ఓకే, 7 ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్లో 7 ఉంటే ఇలా చేస్తారు అనేది ఒకటి కన్ఫర్మ్. రెండోది అతని మొబైల్ నెంబర్ చెప్పమన్నాను, 7702, మళ్ళీ ఎండింగ్లో 7707 ఉంది ఎండింగ్లో, లాస్ట్లో. అంటే దాదాపు 5, 6, 7లు వచ్చినాయి అన్న లైఫ్లో. ఈ 7 నంబర్స్ వలన అతను అంటే టోటల్గా ఎవరిని పట్టించుకోడు, సన్యాసత్వం అని చెప్తుంది. సింపుల్గా చెప్పాలంటే మనల్ని ఒంటరి చేసేస్తుంది, అది ఒంటరిగా మార్చేస్తుంది. అంటే ఒక 7 ఆల్రెడీ డేట్ ఆఫ్ బర్త్లో యాడ్ అయిపోయింది. ఇక్కడ ఈ నంబర్స్ అన్ని తీసుకోవడం వలన ఇతను ఫోన్ నంబర్ వాడుతున్నప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అని అన్నారు. అంటే నేను చెప్పింది ఏంటంటే 7 నంబర్స్తో మనిషి ఒంటరి వాడైపోతాడు. ఒంటరిగా అంటే కేతువుకి తల ఉండదు కాబట్టి అతను ఎప్పుడు కూడా ఒక స్పిరిచువల్గా ఉంటాడు. అంటే ఇతను ఒంటరిగా గడపాలని ట్రై చేస్తుంటాడు. ఇతను ఇంకొకటి ఏంటంటే నేను చెప్తుంటాను, మ్యారేజ్ డేట్లు కూడా 7 కానీ 16 కానీ 25 కానీ ఉంటే వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోతారు. ఇట్లా 7 నంబర్స్ ఎక్కువ ఉండడం వలన ఇలా జరిగింది అతని లైఫ్లో. అతను ఇది చేస్తున్నాడు, మీకు అందుకే అర్థమై ఉండాలి. ఇక్కడ మంచి నెంబర్ తీసుకోవడం వలన ఉపయోగాలు ఏంటంటే మనకు నెగిటివ్ వ్యక్తులు వెళ్ళిపోతారు మన లైఫ్లోంచి. అంటే మనకి ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో, ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టాలని మీకు దగ్గరే ఉండి మిమ్మల్ని గోతులు తీయాలని చూస్తున్నారో, మీకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, వాళ్ళు మీ లైఫ్లోంచి మెల్లిమెల్లిగా కట్ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళే వెళ్ళిపోతారు, మీరు చేసే పని లేదు. అయ్యో నేను ఈ నంబర్ తీసుకున్న తర్వాత ఇతను వెళ్ళిపోయాడని ఫీలింగ్ మీరు పెట్టుకోవద్దు. అతను మీకు తెలియకుండానే గోతులు తీస్తున్నాడు. ఎందుకు మరి నంబర్ రాగానే ఎందుకు వెళ్ళిపోయినాడు అంటే ఈ నంబర్స్ ప్రభావం ఉంటుంది. 1, 4, 5, 6, 9 ప్రభావం ఉంటుంది. ఇవి ఏం చేస్తాయంటే 1 ఏం చేస్తుంది, నీలో రాజతత్వాన్ని నింపిస్తుంది. 4 విజనరీగా తయారు చేస్తుంది. అంటే
నువ్వు ఎవరిని నమ్మడు, ఈ 4 ఎవరిని నమ్మదు. ఇతన్ని మాత్రమే విజనరీగా తయారు చేసి ఇతన్ని మాత్రమే ఆ నమ్మకం ఉంచుతుంది. అందుకే ఈ వెనక ఉండే వాళ్ళు ఏం చేస్తారు, శత్రువులు వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే ఇతనికి చెప్తా ఉంటారు, చెప్పి పెడదారు పట్టిస్తుంటారు, పెడదారులోకి పంపిస్తూ ఉంటారు. ఈ 4 ఏం చేస్తుంది, వినది. ఇది ఈ 4 రాహు కదా, విననీయదు. నువ్వేం చెప్తావో చెప్పు, తర్వాత నేను చేసేది చేస్తా అంటారు. ఇతను ఈ ఎవరైతే శత్రువుగా మారిపోతున్నాడో, ఎవరైతే గోతులు తీయాలి, ఇతను నాశనం చేయాలని చూస్తారో, ఇతని మాట విననీయకుండా ఈ పని ఇతను చేసే పని ఇతను చేపిస్తుంది. కాబట్టి ఈ 4 విననీయదు. ఇతను రాజతత్వం ఉంటుంది, ఈ రాజు ఆలోచనలు చేపిస్తుంది, ఇది కూడా చేపిస్తుంది. అలాగా 5 ఏం చేస్తుంది, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తుంది. ఇతని బిజినెస్ ఆలోచనలు కానీ ఇవన్నీ కానీ వచ్చేలాగా ఈ 5 నెంబర్ చేస్తుంది. డబ్బుని ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక బిజినెస్ తయారవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తిలో 6 నెంబర్ లేదు, ఒక ఫార్మా కంపెనీ ఓనర్ ఇతను, 6 నెంబర్ లేదు. మొన్న నా దగ్గరకు వస్తే ఈ 6 నెంబర్ లేకపోతే ఏం చేసామంటే 6 నెంబర్లు 66లో ఇచ్చాము. అయితే అప్పటి వరకు ఇతను ఏంటంటే ఇతను ఎవరైతే ఈ కింద ఒక తర్వాత అసిస్టెంట్ ఉంటాడు, ఇతనికి ఈ 6 నెంబర్ లేదు. ఇతను ఏం చెప్తే ఆ డబ్బు మొత్తం ఖర్చు పెట్టుకుంటూ వస్తున్నాడు ఆయన. ఇక్కడ కంట్రోలింగ్ పవర్ అనేది 6లో వస్తుంది. డబ్బు సంపాదన ఉండొచ్చు కానీ కంట్రోలింగ్ పవర్ ఈ 6లో వస్తుంది. ఈ అసిస్టెంట్ మాటలు వినలేదు అప్పుడు టోటల్గా. ఇక్కడ 9 నెంబర్ లేకపోతే ధైర్యం. అంటే వీటన్నిటి పవరు ఇతని పైన పనిచేస్తున్నప్పుడు ఈ ఎవరైతే శత్రువులుగా ఉండి ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పెట్టేసి వాళ్ళని పోయేలాగా చేస్తుంది. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నీకు సంఘంలో ఒక మంచి పేరు వస్తుంది. ఓకే, ఈ మన డెసిషన్స్ మనమే తీసుకున్నప్పుడు సంఘంలో మంచి పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక బిజినెస్ వ్యక్తిగా నువ్వు తయారైపోతావు, చాలా పవర్ఫుల్గా తయారవుతావు. ఒక భార్యకి మంచి భర్తలాగా తయారైపోతావు, ఒక భర్తకు మంచి భార్యలాగా ఉంటావు, ఒక తండ్రికి ఒక మంచి కొడుకులాగా ఉంటావు, ఒక కొడుకుకి మంచి తండ్రిలాగా ఉంటావు. ఇవన్నీ కూడా మన మొబైల్ నెంబర్ చేపిస్తుంది. టోటల్గా చెప్పేది ఏంటంటే కమ్యూనికేషన్ అనేది దగ్గర చేస్తుంది, ఎవరిని దూరం లేకుండా చేస్తుంది. సింపుల్గా ఇందాక చెప్పాను, 7 నెంబర్స్ ఎక్కువ ఉంటే ఇలాంటి ప్రభావం అతని పైన ఉంది. కాబట్టి ఆ ప్రభావం అనేది మీలో లేకుండా ఈ పవర్స్ అన్ని ఈ 1 5 1 4 5 6 9 నెంబర్ పవర్స్తో మీరు మంచి కమ్యూనికేషన్తో మంచి బిజినెస్తో మీరు ముందుకు తీసుకుపోయి హ్యాపీగా మీ లైఫ్ను నడిపిస్తుంది. ఇది మొబైల్ నెంబర్ చేసే పని. సార్ ఈ నెంబర్స్ రిపీట్ అవ్వచ్చా సార్? 2 టైమ్స్ కన్నా ఎక్కువ రిపీట్ అవ్వకూడదు. కొన్ని నెంబర్స్ ఈ 5 నెంబర్స్లో ఒక 2 నెంబర్స్ 3 టైమ్స్ కూడా రిపీట్ అవ్వచ్చు. అవేంటంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఎంత అవసరం ఉందో చూసి నేను 3 టైమ్స్ కూడా రిపీట్ అయ్యేటట్టు నేను ఇచ్చేస్తాను. చాలా మంచి పవర్ఫుల్గా తయారవుతారు. అదే సో విన్నారు కదా, మొబైల్ నెంబర్స్ గురించి అయితే సార్ చాలా క్లియర్గా తెలియజేశారు మనకి. అలానే వాళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి కూడా కొన్ని వేరియేషన్స్ ఉంటాయండి. అందుకే కింద సార్ నెంబర్ ఇస్తున్నాము. మీరు కనుక కాంటాక్ట్ అయితే ఇంకా పర్సనల్గా చెక్ చేసి అన్ని డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా తెలియజేస్తారు. ధన్యవాదాలు. నమస్తే సార్.